मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमः। శృంగేరి ఉభయ జగద్గురుల ఆశీర్వాదంతో భీమరథ శాంతి అనే కార్యక్రమాన్ని ఈ రోజు మనం చేయబోతున్నాం. ప్రతి మనిషికి కూడా 50 సంవత్సరాల నుంచి శాంతి కార్యక్రమాలు అనేవి ఉంటాయి. 50 సంవత్సరాలకి వారుణి శాంతి అని, 55 సంవత్సరాలకి వైష్ణవి అని, 60 సంవత్సరాలకి ఉగ్రరథ శాంతి అని, అలానే 70 సంవత్సరాలకి భీమరథ శాంతి అని, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా శాంతి కమలాకరం అనే ఒక గ్రంథంలో దీని గురించి చాలా విస్తారంగా చాలా చెప్పి వచ్చారు. దాని ప్రకారంగా ఈరోజు మనం భీమరథ శాంతి అని చేస్తున్నాం. ప్రతి తల్లిదండ్రులకు కూడా పిల్లలు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అంటే, పిల్లలకి తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ పోషణ చూసుకోవాలి. ఎప్పటి వరకు వాళ్ళకు ఒక యుక్త వయస్సు వచ్చేంత వరకు అధ్యయనం కానీ, తర్వాత జీవనాన్ని ఎలా కొనసాగించాలి అనే మాటలన్నీ కూడా నేర్పించి వివాహం వరకు వాళ్ళ బాధ్యతలన్నీ కూడా తల్లిదండ్రులు చూసుకోవాలి. తల్లిదండ్రులు చూసుకున్న తర్వాత పిల్లలు చేయాల్సిన పని ఏంటి అంటే, 50 సంవత్సరాల నుంచి ప్రతి తల్లిదండ్రికి కూడా వాళ్ళ సంతానము చేయాల్సిన పనులు ఏంటి అంటే ఈ శాంతి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ రావాలి. ఎందుకు అనగా 50 సంవత్సరాల తర్వాత ఈరోజు లోకంలో ఒక మాట చెప్తారు, ప్రతి 6 నెలలకు ఒకసారైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోండి అని ఈరోజు వర్తమాన కాలంలో అందరూ చెప్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా ఏంటి అంటే, మన కంటికి కనిపించినా కనిపించకపోయినా ఏవైనా రోగాలు మన లోపల ఉంటే అవన్నీ కూడా డయాగ్నోస్ చేసి మనకు కావలసిన ట్రీట్మెంట్ ఎలా అయితే డాక్టర్ ఇస్తాడో అట్లా ఈ శాంతి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి మనిషి జీవితంలో సప్త మృత్యువులు అంటాం. సప్తవిధ మృత్యువులు అని దానికి పేరు. అపమృత్యు, వ్యాల మృత్యు, ఘోర మృత్యు, క్షుద్ర మృత్యు అని ఇత్యాది 7 రకాల మృత్యువులు ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. అలాంటి 7 రకాల మృత్యువుల్లో 6 రకాల మృత్యువుని భగవంతుని దయతో ఆ మృత్యుంజయుడి అనుగ్రహంతో దాన్ని తీర్చడానికి వీలవుతుంది, దాన్ని పక్కన పెట్టడానికి కూడా అవుతుంది. చివరికి ధ్రువ మృత్యువు అని అంటారు, అది 7వ మృత్యు అని. అది ఎలాంటి వాడికైనా ఆ మృత్యువును తీసుకోవలసిందే. కానీ ఈ 6 రకాల మృత్యువులని అపమృత్యువులు అంటారు. ఈ అపమృత్యువులన్నీ కూడా తీర్చడానికి ఏం చేయాలి అంటే ఈ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలి. ఉగ్రరథ శాంతి అంటారు, మన లోకంలో వింటూ ఉంటాం. షష్ఠి పూర్తి అంటారు. షష్ఠి పూర్తి అయినా ఇప్పుడు చేస్తున్న ఈ సప్తతి కార్యక్రమమైన ఇవన్నీ కూడా ఎందుకు అంటే 6 రకాల మృత్యువులని అపమృత్యువులని దాటివేయడానికి, అలానే శరీరం వేదం చెప్పిన 100 సంవత్సరాల ఆయుష్ తీసుకొని ఆ శరీరం ఎలా అయితే ఉర్వారుకమివ బంధనాత్ అని మహామృత్యుంజయ మంత్రం చెప్తుంది. ప్రతి మనిషికి కూడా 100 సంవత్సరాల ఆయుష్ చెప్తుంది వేదం. అలాంటి 100 సంవత్సరాల ఆయుష్ ఎలాంటి రోగాలు లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆయుష్తో ఉండడానికే ఈ శాంతి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతోంది. అలాంటి శాంతి కార్యక్రమాల్లో భాగంగా మనం ఈరోజు సప్తతి కార్యక్రమం 70 సంవత్సరాలు నిండిన తర్వాత చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు శృంగేరి జగద్గురుల ఆశీర్వాదంతో చేయబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా చేసుకున్న యజమానికి, చూసిన వాళ్ళందరికీ కూడా అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలామంతం. అంటే ప్రతి మనిషికి కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 100 సంవత్సరాల ఆయుష్ మహామృత్యుంజయ మంత్రంలో ఏదైతే చెప్పారో ఉర్వారుకమివ బంధనాత్ అంటే దోస పండు సంపూర్ణంగా పండి తీగ నుంచి వేరే ఎలా అవుతుందో మీరందరూ కూడా సంపూర్ణమైన ఆయుష్తో సంపూర్ణమైన ఆరోగ్యంతో పరిపూర్ణంగా ఉండాలి అనే సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాము. కార్యక్రమం చేసుకున్న వారికి, కార్యక్రమం చూసిన వారికి
శృంగేరి ఉభయ జగద్గురువుల పరిపూర్ణమైన ఆశీర్వాదం కలిగి మీరు మీ జీవితాల్లో పరిపూర్ణమైన ఆయుష్తో ఆరోగ్యంతో ఉత్తరోత్తర అభివృద్ధి అవుతూ రావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. आयुरारोग्यमैश्वर्यं देहि मे मुनिपुंगव स्वाहा। ओम मार्कण्डेय महाभागवतकल्पान्तजीवन आयुरारोग्यमैश्वर्यं देहि मे मुनिपुंगव स्वाहा। ओम मार्कण्डेय महाभागवतकल्पान्तजीवन आयुरारोग्य